Hello everyone, welcome to my channel Raman Education Academy. So ఈ వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ నుంచి ఎస్ఎస్సి జీడీ పాయింట్ ఆఫ్ లో వచ్చిన క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. P/Q/R is equal to 9:10:11 అయినా P+Q/Q+R/R+Q is equal to ఎంత? ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ P వాల్యూ 9 అని చెప్తుండు, Q వాల్యూ 10 అని చెప్తుండు, R వాల్యూ 11 అని చెప్తుండు. అయితే P+Q అంటుండు. P+Q అంటే P అంటే 9 కదా, సో Q అంటే 10. నెక్స్ట్ Q అంటే 10, R అంటే 11. నెక్స్ట్ R అంటే 11, నెక్స్ట్ ప్లస్ P అంటే 9. సో ఇక్కడ 19 అవుతుంది, ఇది నెక్స్ట్ 21 అవుతుంది, ఇది 20 అవుతుంది. సో ఓవరాల్ గా P+Q, Q+R, R+P is equal to 19:21:20 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 7200 వరుసగా 1/2, 4, 3/2 నిష్పత్తిలో A, B, C మధ్య విభజించబడింది. అయితే C వాటా అడిగిండు. రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఎంత ఉందంటే నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఒకటి 1/2 ఉంది, ఒకటి 4 ఉంది, ఒకటి 3/2 ఉంది. అన్ని ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి, దీన్ని కూడా ఫ్రాక్షన్ లో రాద్దాం. 4 అంటే దాని మీనింగ్ ఏంటిది? 4/1 అన్నట్టే కదా. ఇట్లా ఫ్రాక్షన్స్ లో ఇచ్చినప్పుడు డినామినేటర్ వాల్యూని ఎప్పుడు కూడా ఎల్సిఎం చేయాలి. మరి డినామినేటర్ వాల్యూస్ ఏముంది? ఒకటి 2 ఉంది, ఒకటి 1 ఉంది, ఒకటి 2 ఉంది. 2, 1, 2 యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే 2 అవుతుంది. రైట్, ఓకేనా? సో 1/2 ఇంటూ ఎల్సిఎం 2, నెక్స్ట్ 4/1 ఇంటూ ఎల్సిఎం 2, నెక్స్ట్ 3/2 ఇంటూ ఎల్సిఎం 2. ఇక్కడ ఉన్న 2 క్యాన్సల్, ఇక్కడ ఉన్న 2 క్యాన్సల్. సో ఓవరాల్ గా మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 1 ఉంది, ఇగో ఇక్కడ రాస్తున్నా చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 4 × 2 8 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్ గా 3 ఉంది. ఇది మనకు వచ్చిన రేషియో, ఓకేనా? సో ఈ టోటల్ వాల్యూ ఇచ్చిండు. టోటల్ వాల్యూ ఎంత అని చెప్పిండు? 7200 అని చెప్పిండు. సో టోటల్ ఇచ్చినప్పుడు యాడ్ చేయాలి కదా. 1 + 8 9, 9 + 3 అంటే 12. ఈ 12 పార్ట్స్ వాల్యూ 7200 అయితే మనకు కావాల్సింది సో C వాటా. C ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 12 ఉంది చూడండి, ఇక్కడ 72 ఉంది. మరి 12 కాస్త 72 ఎట్లయితుంది? 12 × 6 చేస్తేనే 72 అవుతుంది, ఓకేనా? 12 6 72. ఎక్స్ట్రా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా 2 జీరోస్. అంటే ఇక్కడ కూడా ఇంటూ 600 తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే C వాల్యూ ఎంత అంటే 1800, ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. ఈ ప్రపోర్షన్స్ గురించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, చూడండి ఒకసారి జాగ్రత్తగా. 30, 120, 15 నాలుగో అనుపాతం ఎంత? ఫోర్త్ ప్రపోర్షన్ కి ఫార్ములా ఏంటిది? ఓకేనా? సో D is equal to BC/A. ఇది A వాల్యూ, ఇది B వాల్యూ, ఇది C వాల్యూ, ఓకేనా? నాలుగో అనుపాతానికి ఫార్ములా ఏంటిది? BC/A. B అంటే ఆల్రెడీ మనకు తెలుసు 120, అండ్ C అంటే కూడా తెలుసు 15/A అంటే కూడా తెలుసు 30. 30తో ఎన్ని టైమ్స్ క్యాన్సల్? 4 టైమ్స్ క్యాన్సల్. 4 × 15 is equal to ఎంత వస్తుంది ఆన్సర్? 60 అనేది ఆన్సర్. క్లియర్ గా? నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. X యొక్క 45%, Y యొక్క 15% కి సమానం అయితే X/Y is equal to ఎంత? X యొక్క 45% అని చెప్పిండు, Y యొక్క 15, X యొక్క 45%, Y యొక్క 15% కి ఈక్వల్ అని చెప్పిండు, ఓకేనా? ఇక్కడ ఉన్న పర్సంటేజ్ క్యాన్సల్. 15 తో 1 టైం, 15 తోని 3 టైమ్స్. X కి ఆపోజిట్ ఎంత ఉంది చూడండి? 1 ఉంది, అది X వాల్యూగా తీసుకుంటాం. Y కి ఆపోజిట్ ఎంత ఉంది? 3 ఉంది, ఓకేనా? X కి ఆపోజిట్ ఉన్న వాల్యూ X వాల్యూ, Y కి ఆపోజిట్ ఉన్న వాల్యూ Y వాల్యూ. మనకు అడిగింది X/Y కదా. సో X కి ఆపోజిట్ 1 ఉంది, Y కి ఆపోజిట్ 3 ఉంది. సో ఓవరాల్ గా X/Y is equal to 1:3. నెక్స్ట్ చూడండి. A యొక్క 4/5వ వంతు, A యొక్క 4/5వ వంతు B యొక్క 2/5వ వంతుకు సమానం అని చెప్పిండు, ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్. A యొక్క 4/5వ వంతు, B యొక్క 2/5వ వంతుకు సమానం అని చెప్పిండు, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఉన్న డినామినేటర్ లో 5 ఉంది కాబట్టి క్యాన్సల్ అవుతుంది. నెక్స్ట్ 2 తో 1 టైం, 2 తోని 2 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. డినామినేటర్ క్యాన్సల్ చేస్తాం, న్యూమరేటర్ క్యాన్సల్ చేస్తాం ఏమన్నా క్యాన్సల్ అయితే, ఓకేనా? చూడండి. నెక్స్ట్ B కి ఆపోజిట్ నెంబర్ ఎంత ఉంది? 2. మరి A కి ఆపోజిట్ నెంబర్ ఎంత ఉంది? 1. సో మనకు కావాల్సింది A/B. B కి ఆపోజిట్, ఓకేనా? A కి ఆపోజిట్ 1 ఉంది అండ్ B కి ఆపోజిట్ 2 ఉంది. ఓవరాల్ గా A/B is equal to 1:2. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి. X is equal to 2 అయితే 4x, X + 4, 3x - 1 యొక్క 4వ అనుపాతం ఎంత అని అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పింది కదా, 4x అన్నాడు అంటే 4 into 2 అంటే 8 అనేది ఫస్ట్ నెంబర్, అది ఏ. ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 4 అన్నాడు, ఎక్స్ వాల్యూ మనకు తెలుసు 2 + 4 6. నెక్స్ట్ 3x అంటే 3 into 2 6, 6 - 1 అంటే 5. ఇవి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. మనకు ఫార్ములా ఏంటిది, ఫోర్త్ ప్రపోర్షన్ కి ఆల్రెడీ ఇక్కడ చేసినాం కదా. సో డి ఈజ్ ఈక్వల్ టు BC/A. ఆల్రెడీ బి వాల్యూ తెలుసు 6 అండ్ సి వాల్యూ తెలుసు 5. ఓకే, సో 8 వాల్యూ తెలుసు. క్యాన్సల్ అయితే చేయండి, 2 3 6 సారీ 2 4 2 3. సో ఓవరాల్ గా ఎంత వచ్చింది, 15/4 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఈ ప్రాబ్లం ఒకసారి చేసి కామెంట్ లో ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ.